హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం లెవియథాన్ స్నేక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ అప్డేట్స్ మీకు ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. సో గైస్, రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం కొన్ని డిఫరెంట్ సీ షోర్స్ దగ్గరికి డీప్ సీ క్రియేచర్స్ వచ్చి చనిపోతున్నాయి. ఇది ప్రపంచ అంతానికి సంకేతాలు అని చెప్పి. అండ్ అలాగే రీసెంట్గా కొన్ని డేస్ బ్యాక్ లెవియథాన్ స్నేక్ అనే ఒక క్రియేచర్ పేరు బాగా ట్రెండింగ్ అవుతుంది. సో దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. కొన్ని మత గ్రంథాల ప్రకారం ఇది సుమారుగా 800 అడుగులు ఉంటుందంట. సైజ్ ఇంత భారీగా ఉండి సముద్రపు జీవికి పొరలు పైనే ఉండటం, ఇవి ఇనుప పొరల్లాగా ఉండి దీనికి రక్షణ కవచంగా పనిచేస్తాయంట. అలాగే దాని పండ్లు ఎంత స్ట్రాంగ్ ఉంటాయంట అంటే, ఒక బ్లూ వేల్ని కనుక ఇది కరిస్తే అది ముక్కలుగా అయిపోతుందంట. ఇది గర్జిస్తే దీని నోటి నుండి ఫైర్ వస్తుందని, ఇవన్నీ ప్రపంచాన్ని నాశనం చేయడానికి దానికి హెల్ప్ చేస్తాయని ఇలా ఆ గ్రంథాల్లో కథలుగా రాసుకొని వచ్చారు. ఇంకా డెప్త్లోకి వెళ్తే ఈ కథలని మెసోపొటామియన్, క్రిస్టియన్స్ అండ్ జేవిష్ వంటి పలు మత గ్రంథాలను నమ్మే ప్రజలు సమర్థిస్తున్నారు. అయితే వీటిలో దీని ప్రస్తావన వచ్చిన చివరిలో చెప్పేది ఏంటంటే, ఇది బయటికి వస్తే మాత్రం భూకంపం, ప్రళయం వస్తుందని చెప్తున్నారు. ప్రపంచంలో తప్పులు ఎక్కువయ్యి మనుషులు విచక్షణరహితంగా బిహేవ్ చేస్తున్నప్పుడు ఈ లెవియథాన్ బయటికి వస్తుందని వాళ్ళు రాసుకొని వచ్చారు. ఇప్పుడు అలాంటి సంకేతాలే ఉన్నాయని, అందుకే సీ షోర్స్ నుండి డీప్ సీ క్రియేచర్స్ బయటకు వచ్చి చనిపోతున్నాయని చెప్తూ లాస్ట్కి దీన్ని స్కోటియా ప్లేట్స్ అనే ప్లేట్స్కి రిలేట్ చేస్తూ ఈ టాపిక్ని ఇంకా వైరల్ చేస్తున్నారు. సో మనం ఒకసారి స్కోటియా ప్లేట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం పదండి. ఈ లెవియథాన్ స్నేక్కి స్కోటియా ప్లేట్స్కి ఉన్న లింక్ ఏంటంటే, మన ఎర్త్ అనేది స్కోటియా ప్లేట్స్ అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేట్స్తోనే నిర్మితమై ఉంది. సో మనకి బాగా తెలిసి మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూ వస్తున్న ప్లేట్స్ ఏంటి? టెక్టానికల్ ప్లేట్స్. దీని గురించి చాలా రీసెర్చ్ ఉంది, దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది. కానీ మనకి ఎక్కడ కూడా స్కోటియా ప్లేట్స్కి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. అండ్ దీని మీద జరిగిన రీసెర్చ్ కూడా చాలా తక్కువ. ఇంకా వివరాల్లోకి వెళ్తే తక్కువ ప్లేస్ ఉంటుందేమో ఇది, అందుకే దీని మీద అంత రీసెర్చ్ చేయలేరేమో, దీని మీద ఇన్ఫర్మేషన్ అంత అవైలబుల్గా లేదు అని చెప్పి మనం అనుకుంటే మాత్రం పొరపాటు. ఈ స్కోటియా ప్లేట్స్ అనేవి దాదాపు 800 కిలోమీటర్స్ వరకు విస్తరించి ఉంది. సో ఈ స్కోటియా ప్లేట్స్ అనేది ఎక్కడ ఉందంటే, ఇది అంటార్క్టికా మరియు సౌత్ అమెరికా మధ్యలో ఉంటుంది. ఈ లొకేషన్ మనం పైనుండి చూస్తే ఇది లెవియథాన్ స్నేక్ హెడ్ లాగానే కనిపిస్తుంది. దీని సైజ్ కూడా పరిగణలోకి తీసుకుంటే లెవియథాన్ పాము ఊహలను నిజం చేసేలాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్కోటియా ప్లేట్స్ వెడల్పు వచ్చేసి 800 కిలోమీటర్స్ అండ్ లెవియథాన్ సైజ్ వచ్చేసి 800 ఫీట్స్. సో ఈ రెండింటిని కోరిలేట్ చేస్తూ లెవియథాన్ అనేది నిజంగా ఉంది అని మనం అనుకుంటున్నాం. సో ఇది రియల్ ఫేకా అంటే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లెవియథాన్ స్నేక్ సీ మాన్స్టర్ చెప్తూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాగే స్కోటియా ప్లేట్స్ కూడా దాని రూపాన్ని పోలి ఉండడం వల్ల ఇది మరింత నిజమని మనం అనుకుంటున్నాం. అయితే మ్యాప్ లుక్ నిజమే, కానీ స్నేక్ ఉందన్న మాట మాత్రం అబద్ధం. బట్ ఇక్కడ మనకున్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మరి దీన్ని ఎందుకు మత గ్రంథాల్లో మెన్షన్ చేశారు అండ్ ఆ స్నేక్ని ఎందుకు బంధించి డీప్ సీలోకి పంపించేశారు? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో తెలపండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈశ్వర్ చరణ్ తేజ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడేస్ ఎపిసోడ్.